వెల్కమ్ టు అరవింద కథలు. హలో పిల్లలు, మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం రాఖీ ఎందుకు జరుపుకుంటారో దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం పదండి. అమ్మా నువ్వు ఈరోజు మాకు రాఖీ పండగ ఎందుకు జరుపుకుంటామో దాని వెనకాల ఉన్న కథేంటో చెప్తావా? చెప్తాను తల్లి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవతలు రాక్షసులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉండేవారు. రాక్షసులు తాము కూడా దేవతలతో సమానంగా ఉండాలి అనుకునేవారు. మరి రాక్షసులు దేవతలు సమానంగా ఉంటే పశుపక్షాదులు భూమి మీద నివసించే జనాల పరిస్థితి ఎలా ఉండేది? అందుకే దేవతలెవ్వరూ రాక్షసులని వారికి సమానంగా చూసేవారు కాదు. ఇక ఆ రాక్షసులకు బాగా కోపం వచ్చి భూమి మీద ఉండే ప్రజలను హింసించసాగారు. అది చూసిన మిగిలిన దేవులందరూ వెళ్లి, తండ్రి, ఈ రాక్షసుల బాధ ఎక్కువైపోయింది. వారు భూమి మీద ఉండే ఋషులను, సామాన్య మనుషులను, పశుపక్షాదులను చాలా హింసిస్తున్నారు. ఇక మీరు ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని మిగిలిన దేవుళ్ళు వెళ్లి దేవతల రాజైన ఇంద్రుడికి చెప్పారు. అది విన్నాక ఇంద్రుడు, నేను వారి ఆకృత్యాలు చూస్తూనే ఉన్నా వరుణదేవా. ఇక వారితో యుద్ధం చేయడమే మనకున్న ఏకైక దారి. వారికి కావాల్సింది కూడా అదే. కానీ యుద్ధమా? వారి సైన్యం ఎక్కువగా ఉంది. వారి బలం కూడా మనకంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది దేవా. మనం వారితో యుద్ధం చేయగలమా? మనం చెయ్యగలము వరుణదేవా. మన వద్ద మన శ్రీ మహావిష్ణువు ఉన్నంత వరకు ఎలాంటి చింత లేదు అని దేవతల రాజు ఇంద్రుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఒక రోజు దేవతల రాజైన ఇంద్రుడికి మరియు రాక్షస రాజైన వృత్రాసురుడి మధ్య ఒక ఘోరమైన యుద్ధం మొదలైంది. రాక్షస సైన్యం చాలా బలంగా ఉంది. మొదట ఇంద్రుడు సైన్యం వారి గర్జనలు విని భయపడ్డారు. వారి అడుగులకు ముల్లోకాలే కంపించేలా ఉన్నాయి. ఇక యుద్ధం మొదలైంది. రోజుల తరబడి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంద్రుని సైన్యం అలసిపోయింది. కానీ రాక్షసులలో కొంచెం కూడా అలసట రాలేదు. ఇక ఇంద్రుడు కూడా బలహీనంగా మారాడు. ఇంద్రుడిలో అతని సైన్యం ఓడిపోయి రాక్షసులు గెలుస్తారేమో అన్న ఆందోళన మొదలైంది. స్వామి, ఎందుకు అలా ఆందోళన చెందుతున్నారు? ఏం చెప్పమంటావు దేవి? మన దేవతలందరూ బలహీనపడ్డారు. మన సైన్యం అంతా చెల్లా చెదురైపోయింది. ఇక ఇంద్రుడి బాధను చూడలేక సచీదేవి ఒక దారాన్ని ఇంద్రుడి చేతికి కట్టింది. దానిని చూసిన ఇంద్రుడు, ఇదేంటి దారం నా చేతికి కడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. ఇది మామూలు దారం కాదు స్వామి, ఇది ఒక రక్షాసూత్రం. మీకు ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. నేను ఈ దారాన్ని పవిత్రమైన మంత్రాలతో ఆ భగవంతుడి విష్ణువు ఆశీర్వాదంతో చేశాను అని సమాధానం చెప్పి ఇంద్రుడి చేతికి కట్టింది. ఇక ఆ దారం కట్టగానే ఇంద్రుడి హృదయంలో ఒక అద్భుతమైన ధైర్యం నిండింది. ఇక యుద్ధంలో ఇంద్రుడు తన శక్తిని తిరిగి పొందుతాడు. రాక్షసరాజైన వృత్రాసురుణ్ణి ఓడించి దేవలోకాన్ని రక్షించాడు. అప్పటి నుండి ఆ దారాన్ని చెల్లెలు అన్నకి, అక్కలు తమ్ముడికి కట్టడం ఆచారంగా మారింది. దానిని మనందరం రాఖీ అని పిలుస్తున్నాము. అమ్మా, ఈ కథ చాలా బాగుంది. నేను కూడా అన్నకి రాఖీ కడతాను. నేను కట్టే ఈ రాఖీ కూడా అన్నకి రక్షణ ఇస్తుంది కదా. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.